చదివి నేను వాక్యాన్ని తగిన సమయానికి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3వ చరణం 4వ చరణాన్ని నేను చదువుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనలు 21:3. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొని ఉన్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును ఉంచి ఉన్నావు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, నీ రక్షణ వలన గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఈ రాత్రి వేళ దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గ్రామస్తులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమి చదువుకున్నామంటే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఆయుష్ దేవుడిచ్చాడు. ఇంతకుముందుగా ప్రార్థన చేశారు, గర్భఫలము. అమ్మా, ఈరోజు గర్భఫలాల కొరకు ఎన్నెన్ని చేస్తున్నారు? జపతపాలు, వ్రతాలు, హోమాలు, మొక్కుబళ్ళు, ఏమండి ఎన్నెన్ని చేస్తున్నారో. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, అయ్యా ప్రార్థన చేయి, ఇదేని కొరకమ్మా, గర్భఫలం కావాలి. ఎన్నేళ్ళైందమ్మా పెళ్ళి? 9 నెలలు అయిందంట. అంటే వాళ్ళ కోరికేమి? 9 నెలలైనా కూడా త్వరగా చూడాలి. దేవుడు ఆమె కోరికని తీర్చి అదే సంవత్సరంలో అదే నెలలో దేవుడు గొప్పగా వారు వచ్చిన ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, రిటర్న్ వెళ్ళే కొద్దిగా గర్భఫలం దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ రాత్రి వేళ యేసుని నమ్మితే నీ గర్భఫలాలు తెరిచేయగలిగినటువంటి గొప్ప సమర్థుడు ఏమీ చేయవలసిన పని లేదు. ఆయన నమ్మితే నీకు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగల సమర్థుడైనటువంటి దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈరోజు మానవునికి ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి, ఇంకేం కావాలా? ఆయుష్ కావాలి. ఈ రెండు ఎవరిస్తారు? ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? డాక్టర్ ఇస్తాడా? మన డాక్టర్ ఉన్నారు. ఈ డాక్టర్ ఎంత ఇవ్వగలడో అంత ఇవ్వడు. ఈ డాక్టర్ మించి మరొక డాక్టర్ ఎవరు? పరమ వైద్యుడైన దేవుడే. ఈ జీవితానికి నిర్మాణకుడు ఆయన కాబట్టి ఆయన ఇస్తేనే ఆరోగ్యం. ఆరోగ్య దాత ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించడం. మనకు తెలియలా దైవశక్తిని గుర్తిరిగితే మనం ఎంతగా దేవునితో లీలమవుతున్న సంగతిని అర్థం కావడం లేదు మనకు. ఏదో నమ్ముకున్నాం, ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, గుడికి పోతున్నాం, ఏదో దేవుడు మనకు కలిగింది ఇచ్చేస్తున్నాం. అమ్మా, ఇచ్చేసిన అయిపోయింది అనుకుంటున్నావు. నిజంగా హృదయపూర్వకంగా ఆలోచిస్తే నీ రోగానికి వెలకట్టలే అనేది ఈ జీవిత ఆయుష్ అన్న సంగతిని గమనించావా? ఆయుష్ ఎంత డబ్బు పెట్టినా వస్తుందండి? కళ్ళ ముందు వస్తుంది ఆయుష్ కాలం. నా దగ్గర చిన్నపిల్లలు చూస్తున్నాం. ఇటీవల నేను విన్న వార్తలు చూస్తే భలే బాధేస్తుంది. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలునే ఆయుష్ కాలాన్ని తమ జీవితాన్ని తామే పోగొట్టుకుంటున్నారు. వ్యసనాలకు, దుర్వ్యసనాలకు, పాపాలకు, భోగాలకు, సుఖాలకు అలవాటు పడి వారి కుటుంబంలో వివాహమైనప్పటికీ బిడ్డల సంగతిని ఎరగకుండా వారి సుఖభోగాలు బట్టి ఈ లోకంలో కాలగర్భాన్ని కలిసిపోతున్నారంటే దేవుడు మీరు ఆలోచించాలి. సుఖాలు కోరుకొని దేహాన్ని ముగించుకుంటున్నారు. ఈ రాత్రి నేస్తమా ఆలోచించి, ఒక స్నేహితుడుగా, ఒక తమ్ముడుగా, ఒక దైవ సేవకుడుగా ఈ రాత్రి మీతో మాట్లాడే మాట, నీ జీవితం దేవుడిచ్చాడని, ఈ జన్మ దేవుడి ద్వారా కలిగిందని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. 139వ కీర్తనలో రాయబడుతుంది. దావీదు మహారాజు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయములు ఆశ్చర్యము నాకు పుట్టుచుంది. మన తలకాయ ఎట్టుందో మనకి తెలియదు, లోపల మెదడు, మన గుండు ఎట్టుందో మనకు తెలియదు, కానీ ఆడుతూ ఉంది, శ్వాస ఉంది, ఊపిరింది. ఇది దేవుడిచ్చాడని గమనిస్తున్నావా? దీనికి మందేస్తాం, తలనొప్పి వస్తే మందేస్తున్నావు. ఈ ఆయుష్కాలం ఇచ్చిన దేవునికి నువ్వు ఆరాధించలేకపోతున్నావు. ఈ ఆయుష్కాలం ఇచ్చిన దేవుని అంకితం చేసుకోలేకపోతున్నావు. ఈ ఆయుష్కాలం ఇచ్చిన దేవునితో నువ్వు ఆయనతో ఉండలేకపోతున్నావు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో అతను నేను ఎదుర్కొందునన్నాడు కదండి. ఆయుష్యమని అతడు నిన్ను అడిగాడా? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటమును ఉంచి ఉన్నావు. నూతన సంవత్సరం ఆ బిడ్డకి మరొక కిరీటం. ఈయన రాజు కాబట్టి ఇవ్వాలి కిరీటం. ఇంటికి ఎవరు? కుమారుడు ఒక కిరీటం. ఆలోచన చేయండి. దేవుడు ఏం చేస్తానంటే ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, దీర్ఘాయువుని అంటాడు. సదాకాలం నిలుచు దీర్ఘాయువును నేనే దయచేస్తాను, ఇంకెవరు కాదు. ఎవరైనా సరే దీనికి చూడండి, ఈ ట్యాప్కి గ్యారెంటీ ఉంది, ఈ మైకు గ్యారెంటీ ఉంది, ఈ జీవితానికి గ్యారెంటీ ఉందా? ఎవరు గ్యారెంటీ లేరు. డాక్టర్ కూడా లేరు. కోట్లు పెట్టినా బ్రతకలేరు, కోట్లు పెట్టినా కుదరదు. ఎంతనే నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఈ ఆయుష్, ఈ ఆరోగ్యం, ఈ జీవితం దేవుడిచ్చాడు. అది గమనించి బ్రతకాలి భూమి మీద ఉన్నంత వరకు. ఈ జీవితానికి కారకుడు ఎవరు? ఈ జీవితానికి బ్రతుకు ఎవరు?
మనం చెల్లిస్తున్నామంటే, మనం ఉనికి కలిగి ఉన్నామంటే, మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే, అన్నపానాలు కలిగి మన జీవితాన్ని ఆరోగ్య బాటలు నడిపించబడుతున్నామంటే ఎవరిచ్చారు? శరీరం ద్వారా తల్లి గర్భంలో దయమించబడ్డాం. అయితే ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తే దీర్ఘాయువు రావాలంటే ఏం చేయాలి? ఈరోజు ఎక్కువ కాలం బతకాలంటే, దీర్ఘాయువుతో నింపబడాలంటే, ఆశీర్వాదాలతో నింపబడాలంటే, మేలుతో నింపబడాలంటే, సుఖభోగాలతో నింపబడాలంటే, కుటుంబాలు తొలతోగాలంటే ఏమి చేస్తే ఒక మానవుని జీవితం ఏమండి డబ్బు తీస్తాం, కోట్లు ఉన్నా ఏమండి కొంతమంది కొన్ని కోట్లు ఉన్నాయి, కడుపు నిండా 2 చపాతీలు కూడా తినలేరు. నిజం, తినేదానికి కష్టం. అర్థమవుతుందా? ఈ స్థితి దేవుడిచ్చాడని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈ బ్రతుకు దేవుడిచ్చాడని ఎప్పుడైనా ఆలోచించావా? అరే, ఈ జీవితాన్ని మనం పోషిస్తున్నామంటే ఈ ఊపిరికి ఎవరు కారణం? ఎవరు బాధ్యులు? ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాం? ఎన్నడైనా నువ్వు మోసపోయినప్పుడు పడుకొని ఆలోచిస్తావు, నేను పోయి వాళ్ళతో చేరి నా బతుకెట్ అయిపోయింది, కాలిపోయిన తర్వాత కాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు. మన జీవితం ఉన్నప్పుడు ఆలోచన చేయండి నేస్తమా. దేవుని వాక్యములు ఏమి రాయబడుతుందంటే, ఒక వ్యక్తి జీవితంలో దీర్ఘాయువు దయచేయబడంటే దేవుడు అంట ఆశీర్వాదాలతో నింపుతాడంట బిడ్డని. నిన్ను నన్ను ఇక్కడ ఉన్న వారందరిని ఆశీర్వాదాలతో నింపుతాడు, దీర్ఘాయువుతో నింపుతాడు. ఊరికేస్తాండి? ఊరికి ఎవరైనా ఇస్తారా? ఏది ఊరికే వచ్చేది? కుదరదు. దేవుడు ఒక్కడే ఊరికే ఇచ్చేవాడు. దేవుడు ఒక్కడే ఊరికే ఇస్తాడు. ఏదైనా సరే. గాలి ఊరికే వస్తుందా? వర్షం ఊరికే వస్తుందా? కొంటున్నావా వర్షాన్ని? దేవుడు ఊరికే ఇచ్చేటివన్నా గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చి కొనుక్కుంటున్నాం, గుండెని కూడా కొనుక్కుంటున్నాం, కిడ్నీలు మార్చుకుంటున్నాం, అన్నీ కొంటున్నావు. ఊపిరి కొనగలిగావా? ఆ దమ్ము, ఆ ధైర్యం మనకుందా? లేదు. ఈ ఊపిరి దేవుడు ఇచ్చాడని గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ ఊపిరి ఇచ్చిన దేవునికి నేను ఎలా బ్రతకగలుగుతున్నాం? ఆయుష్ కావాలా? ఆరోగ్యం కావాలా? అయితే నీవు ఉండవలసిన నియమాలు ఏంటి? ఎటంటట్ట తిరుగుతూ ఎటంటట్ట ఉంటే ఎలా ఉండగలం? నష్టపోతాం, బాధపడతాం, కన్నీళ్ళ మధ్యలో, కష్టాల మధ్యలో, బాధల మధ్యలో నలిగిపోవాల్సిందే. మనం ఆలోచన చేయాలి. ఒక దీర్ఘాయువు గల కారణం ఏమిటో లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి చదవండి. దేవ గ్రంథంలో సామెతల గ్రంథం 10:27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. నెంబర్ 1 ఏముండాలి? దీర్ఘాయువు కావాలంటే నీకు ఉండవలసిన లక్ష్యం ఏంది? అమ్మా, నువ్వు ఏ ఊరికి పోయినా నీకు ఇప్పుడు ఈ భూమి మీద ఉండాల్సి నీకేంటో చెప్పండి. భూమి మీద ఎక్కడ పోయినా నువ్వు ఎవరడానికి ఫస్ట్ నీకేముండాలి తెలిసిన? ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఆ ఊరిలో ఉండి, ఏ దేశంలో ఉండు, ఏముండాలి? నీకంటూ ఎక్కడున్నా గుర్తింపు ఉంది. అలాగే నీ భక్తి జీవితానికి ఏముండాలి తెలిసిన? భయము, భక్తి ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈరోజు భయభక్తులు లేకపోతే నష్టపోయేది ఎవరో కాదు, నీకు నీవే. ఈ సువార్త నీతోనే మాట్లాడుతుంది. నువ్వు బాగుండడానికి కోరికే చెప్తున్నారు. తండ్రి తన బిడ్డను దండించేది ఎందుకోసం? తన బిడ్డను గాయపరచడానికి కాదు, తన బిడ్డను క్షేమం కలిగి ఉండడానికి, ఇబ్బంది కలిగి ఉంచడానికి కాదు, సంతోషంగా ఉండడానికి కోరుకుంటాడు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన బిడ్డ బాగుండాలి. ఇప్పుడు ఈ భక్తి ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు కుటుంబానితో మాట్లాడాలి. ఎవరు? అరుణమ్మ, వెంకటేశ్వర, మీరు అనాలి. ఇప్పుడు నీ కుటుంబంలో నీ బిడ్డ నీకన్నా గొప్పవాడాలంటే భక్తిలో ఏం చేయాలి? ఆ బిడ్డని ఇప్పుడు మీరేం చేయాలి? మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? మీకు బిడ్డలు ఉన్నారు, మీరేం చేయాలి అంటే ముందు మీరు భక్తితో ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకాళ్ళు వేస్తే, నువ్వు బైబిల్ చదివితే, నువ్వు పూజిస్తే, నువ్వు ఆరాధిస్తే, నువ్వు మందిరానికి వెళ్తే వస్తాడు. నువ్వే ఆడికి అమావాస్య పౌర్ణానికి పోయినావు అనుకో, వాడిగాడు ఎట్ట అవుతాడు? ఏమండి, పండగలో మనం క్రైస్తవులు కాదండి. ఒక ఆయన అన్నాడు, నా మామ రామామ పండగ కన్నా. ఏమన్నాను? పిలవాలి కదని పిలిచాను. మామ రామామ పండగ కన్నా. ఉంది అన్నాడు. నాయన పైన స్టార్ ఉందే, కింద భారీ కష్టమే అన్నాను. అంటే అన్నం పెడతాను రమ్మని చెప్తామంటే, ఆరోగ్యం గురించి చెప్తాను రమ్మంటే, నీకు అది కావాలంటే నష్టపోయేది మేము ఎందుకు ఇవ్వాలి? ఇంత దూరం వచ్చి మీరు నష్టపోయేదానికి ఈ మాటలు మాట్లాడాలా? బాగుపడే మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఆలోచించి ఎక్కడ ఉన్న డైరీలు కావచ్చు, ఎక్కడ నీకు దొరకదు ఈ మాటలు. నిన్ను డైరెక్ట్గా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అది అడిగామనుకో, నువ్వు ఎవరియా చెప్పేదానికి అంటావు. ఈరోజు కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు అంతటికి నువ్వు రాలా, నీ అంతటికి నేను రాలా. దేవుడు పంపిస్తే ఇది జరిగింది. అంతా ఆండవర పాతికి రావటం అంటలా మనమా? నిజమా కదా? అంతా ఆండవర పాతికి రావటం దేవుడు చూసుకుంటాడు. నిజం.
ఇప్పుడు ఈ స్థితిని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నీ జీవితం భక్తి అంటే ఎలాగ ఉండాలి తెలుసని? ఈరోజు చూడండి, భక్తికి చలిలా ఏం లేదు, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు. అసలు వాళ్ళ భక్తికి మన భక్తి ఆలోచించండి. ఈరోజు నీ భక్తిలో శక్తి ఉంది. నువ్వు చేస్తే స్వస్థపరచబడతారు, నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతారు, నీ మాటలు 10 మందికి మేలు కలుగుతుంది, నీ ద్వారా ఇన్ని వరాలు నీలో ఉండి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ప్రసంగికులు ఉన్నారు, సెల్ ఫోన్లో చెప్తున్నారు, యూట్యూబ్లో చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు. చెవిటోడి దగ్గర శంకు ఊదినట్టుగా ఉంది. ఎట్టిన్నామా ఈ మీటింగ్ చూడండి, ఎంత పాట సూపర్గా పాడినారు పాటలు. సరే, వర్తమానం భలే చెప్పారు. వర్తమానం ఏమి నేర్చుకున్నావు? నేను ఒక క్వశ్చన్ చెప్తాను. మీ దగ్గరకు వచ్చినప్పుడు 2000 నేను ఒకసారి కరెక్ట్గా నేను February 14th మీ ఊరికి వచ్చాను. నేను నా మొదటి వర్తమానం February 14th ఇదే వేణుగోపాలపురంలో. అక్కడ ఆ రోజు నేను ఇచ్చిన టాపిక్ తెలిసిన ప్రేమను గురించి చెప్పాను. రైట్, వెరీ గుడ్. లవర్స్ డే రోజు, అది ప్రేమికుల దినోత్సవం. అంటే 14వ తేదీ పడాల్సింది 3వ తేదీ పడినా. నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే వచ్చినట్టు మళ్ళీ ఫిబ్రవరిలోనే అడుగు పెట్టాను నేను. నిజం అర్థమైందా? దాని గురించి మీరు ప్రొజెక్టర్లో కూడా చెప్పించాను. నేను 7 రకాల ప్రేమల గురించి వర్ణించాను అప్పుడు. నేను 7 రకాల ప్రేమలు ఆలోచన. ఆ రోజు ముందుకు ఈ రోజు కూడా ఏ రోజు కూడా ఖాళీ లేదు. ప్రతిరోజు గుడి ఉదయం అయిపోతే సాయంకాలం ఎప్పుడప్పుడు అవుతుందా, సాయంకాలం ఎప్పుడప్పుడు అవుతుందా, మరలా ప్రార్థనకి, మళ్ళీ మీటింగ్. ఇటువంటిది అనుదిన పరిచర్యలో సాగిపోతున్నాం. అమ్మా, సభ కావాల్సింది ఒకరైనా ఇద్దరైనా సువార్త అందించాలి. యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితంలో ఈ గ్రామానికి నీ ద్వారా ఎంతమంది సువార్త అందించావు? నీ కుటుంబం శుభకార్యాలు, బర్త్డేల్లో, ఒక మంచి కార్యాలో, ఒక చెడు కార్యాల్లో యేసు ప్రభు వారి గ్రామానికి మీరు పరిచయం చేయండి. తద్వారా దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడడానికి అవకాశం కలుగుతుంది. నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడు నన్ను అడిగాడు, ఈరోజు సార్ మీదే ఉంటూ మీరు 2 మాటలు చెప్పాలి సార్ స్టేజ్ మీదకి వచ్చాడు. రే, నేను చెప్పి నాకు మీ దగ్గర శంకు ఊదినాను రా, ఈరోజు మీకు చెప్పబోయలేదు రా, పోరా అన్నాను. సార్ అట్టగా సార్ అన్నాడు. నేను చెప్పనన్నాడు. 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీడి పీపీ లీడర్ వచ్చి నన్ను అడిగాడు. సరే, నేను గమ్మున వచ్చేసినాను. మళ్ళీ వాడంతా అయిపోయిన తర్వాత, ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను అడిగాడు, సార్ ఏమంటే ఒక మాట అడుగుతాను చెప్తారని అడిగాడు. 2006లో అడిగిన ప్రశ్న ఇది. నన్ను 2006లో ఏమరా చెప్పురా అన్నా నేను. సార్ 500 మందిలో ఒక్క బిడ్డన వినా సార్ అని అడిగాడు. వాడు అడిగిన మాటకి నా నోట్లోంచి ఏం లేదు, మాట రాలా, సమాధానం లేదు. నిజమే కదా, 500 మంది ఆ జనాల మధ్యలో ఒక బిడ్డన మారడా? ఆ రోజు మొదలుకొని నాటి వరకు కూడా ఎవరేమైనా చెప్పమంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నా. మనకు తెలిసిన విషయం 10 మందికి ఏం చేయాలా? చెప్పాలి, తెలియజేయాలి. నువ్వు బాగుపడమే కాదు, నీ గ్రామం బాగుపడాలి, నీ ఇంటి వారు బాగుపడాలి, ఇరుగు పొరుగు బాగుండాలి. ఈరోజు దినాలు ఎలాగవుతుందో మీరు ఆలోచించండి. ఈరోజు ఆయుష్కాలంతో బిడ్డను శ్రీధర్ ఎంతవరకు నడిపించంటే దేవుని మహాకృప కాదా, దేవుని కనికరం కాదా, దేవుని దైవం కదా. అందుకే ఈ కార్యక్రమం జరిగించాడు. దేవా, నా బిడ్డను కాపాడావు, రక్షించావు, నువ్వు ఇంతవరకు నడిపించావు, అందును బట్టి నీకు స్తోత్రం. 10 మంది సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో నా బిడ్డను బ్రతికించలేదేవా, నీకు వందనాలమ్మా. ఆయుష్కాలంతో ఇంతకాలం బతికాడంటే ఎవరు దయ్యా? దేవుని దయ్యే. ఈ భూమి మీద బిడ్డలకు 3 ఇవ్వాలండి మీరు, తల్లిదండ్రులకు 3 ఇవ్వాలి. నెంబర్ 1 సరైనటువంటి తిండి, నెంబర్ 2 సరైనటువంటి జ్ఞానం, నెంబర్ 3 సరైన భక్తి. ఈ 3 కానిస్తే ఏ పిల్లవాడికైనా భూప్రపంచంలో వాడు ఎక్కడైనా బ్రతికేస్తాడు. ఈ 3 ఒకటి తక్కువైనా, తిండి ఎక్కువైనా, చదువు రాకపోయినా మొద్దు అంటాడు. తర్వాత వాడు మనం గుద్దాల్సి వస్తుంది. వాడు మొద్దు అవుతాడు, రోజు గుద్దాల్సి వస్తుంది. భక్తి లేకపోయినా కష్టం. ఈ 2 ఉన్నా కూడా, భక్తి లేకపోయినా చదువు ఉంటుంది, కానీ నీకు సంస్కారం లేదంటారు. ఏది ఉన్నా ఏమి లేకపోయినా నీ జీవితం భక్తి లేకపోతే ఈ భూమి మీద బ్రతకడం కష్టం. అందుకే 3 ముఖ్యం. అందుకే 3 లోకాలు అన్నారు కదా, 3 లోకాలు. అందుకే 3 పెట్టారు. నీ జీవితంలో వీటిని తల్లిదండ్రులు ఈగిపోతే అమ్మా, నీ బ్రతుకు అయిపోయింది. ఇంకా నీ తరం ఎవరి తరం? నీ కుమారుల తరం, నీ కుమార్తెల తరం ఉంది. నువ్వేమైనా సంగతి పక్కన పెట్టు. నువ్వు పస్తులున్నా, కష్టమైన, కన్నీళ్ళైనా నా బిడ్డగా మంచి స్కూల్లో, మంచి కాలేజీలో, మంచి దాంట్లో చదవాలనుకుంటున్నానని కోరుకున్నట్టుగానే భక్తి కూడా దేవునికి ప్రతి దినం ప్రభు సన్నిధిలో మోకరించిన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నవారు ఎవరైనా సరే, దేవుని నమ్మని వారు ఎవరైనా సరే, ప్రతిరోజు దేవా ఈరోజు ఆయుష్కాలం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పాలి. మన ఆయుష్కాలం ఎవరు పెంచాడు? దేవుడు పెంచాడు. అందులో బట్టి మనం ఆలోచించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకేం కలిగిందంటే దీర్ఘాయువు కలిగింది. ఈ భూమి మీద మనకి ఇంకేం కావాలి? ఏం కావాలండి? హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూడండి, తెలుస్తుంది బాధ. తిరుపతిలో ఎక్కడ చూని ఈ వీధికో డాక్టర్ ఉన్నారు,
వీధికో డాక్టర్ తిరుపతిలో, ఎక్కడ చూసిన స్కానింగ్ సెంటర్లు, ఎక్కడ చూసిన టెస్టింగ్ సెంటర్లు, ఎక్కడ చూసిన ఆపరేషన్ థియేటర్లో విచ్చలవిడి హాస్పిటల్ అయిపోయింది తిరుపతి. యూనివర్సిటీలకి, చదువుకి, విద్యకి, ఆరోగ్యానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఆలోచన చేయండి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపే కదా ప్రభువా, ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నీ దయ కదా ప్రభువా అని మనం నమ్మాలి. నమ్మగలిగిన జీవితం కావాలి. అందుకే ఈరోజు నీకు దీర్ఘాయువు కావాలంటే, ఈ బిడ్డ దీర్ఘాయువుగా ఉండాలంటే ఏమి ఇవ్వాలి? అతనికి యెహోవా యందు భయము, భక్తి ఇవ్వాలి. ఎవరు? బిడ్డ ఒక్కడే కాదు, మనము, మనతో ఉన్నవారు అందరికీ భక్తి నేర్పించాలి. నా కొడుకు నేను నేర్పిస్తున్నాను. నా కొడుకు ఇప్పుడు పాటలు పాడతాడు. యూట్యూబ్ ఛానల్ షాలేం స్వరంలో చక్కటి పాటలు పాడతాడు. వాడు కూడా 6 సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు 7 పెట్టింది వాడికి. నేను చేస్తుంటే నాతో కూడా చేస్తున్నాడు, నేను చేస్తుంటే నాతో కూడా సభలో నిలబడి పాడుతున్నాడు. వాడు కూడా ఎట్టొచ్చిందంటారు? అతిశయోక్తం కాదు. దేవుని దగ్గర మేము ప్రార్థన చేశాం. ఫస్ట్ పిల్లవాడు 8వ నెలలో ఉన్నప్పుడు లోపల కడుపులో బిడ్డ చనిపోతే అబార్షన్ చేయడానికి కూడా వీలు లేకుండా మరి ఎంతో ఇబ్బంది పడితే నార్మల్ డెలివరీ దేవుడు చేశాడు. ఆ బిడ్డను గురించి చెప్పడానికి నేను విషయం చెప్తున్నాను. సంఘమంతా కూడా బాధపడి, దేవా యవనస్తుడు సేవ చేస్తే వాడికి బిడ్డను పోగొట్టారు, రాబోయే రోజులో నీ కొరకు బ్రతికే బిడ్డను నడిపించును ఆయనని సంఘమంతా ప్రార్థన చేస్తే చక్కటి కుమారుడిని దేవుడు మరలా ఇస్తే అతని పేరు షాలేము అని పేరు పెట్టాను. రెండోసారి పెట్టిన తర్వాత అందరి ప్రార్థన బట్టి ఆ కుమారుడు ఎలాగవుతుంటే అనేక సభల్లో కూడా పాడగలిగిన వాడు అయ్యాడు. అర్థమైందా? ఒకటి నష్టపోతున్నంటే మరొకటి లాభం ఇస్తుండే మనం గమనించాలి. దేవుణ్ణి నేను ప్రశ్నించాను, ప్రభువా ఇట పని నీకు సరిపోతుందా, ఇట నువ్వు చేయొచ్చు అని కూడా నేను అడగలేదు. ఏమనంటే, ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీ నామానికే మహిమ. మనం ఏది మన చేతి లేదు. దేవుడు ఏదినిస్తే కలకాలం ఉంటుంది, మనం తెస్తే స్వల్పకాలం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఇంకెవరు కావాలి? మనం తెచ్చుకునేది కావాలా, ఆయన ఇచ్చేది కావాలా? ఆయన ఇచ్చేదే కోరుకుందాం. కాబట్టి భయభక్తుల ద్వారా చూస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. దీర్ఘాయువు రావాలంటే నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలుగు. చాలు బ్రదర్. నా కుమారుడా, ఇక్కడ రాసుకో. వేణుగోపాల పురవస్తులారా, ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు బాగుండాలంటే, మధ్యాహ్న కాలం వల్ల తేజరెళ్ళాలంటే, నీ ఇంట్లో వెలుగు ఉండాలంటే, చీకటి వెళ్ళిపోవాలంటే, సుఖాన్ని రావాలంటే భయభక్తులు ఉండాలి. ప్రతి దినం దేవునితో గడపాలి. ప్రతి కార్యక్రమంలో ప్రభుతో గడుపుతూ ఉండాలి. సహవాసములు ఉండాలి, సన్నిధిలో ఉండాలి. మనం అలా ఉండగలిగితే నువ్వు దీవించబడడానికి అవకాశం. ఇక్కడ అంటున్నావు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువద్దన్నాడు. అంటే మన దీర్ఘాయువుతో ఉండాలంటే మరవకుండా ఉండాలి దేవుని మాటలు. ఎట్లా ఉండాలి? పక్కన వాళ్ళు తిడితే మాత్రం ఏం చేస్తామా, బతికినంతరకు కూడా వాడు మొఖం చూడు, వాళ్ళతో మాట్లాడడం. అంత కక్షి మనకు. దేవుడు అంటున్నాడు, మరి దేవుని మాట అంత కక్షిగా వినాలి. దేవుని మాట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొంత సందర్భాలు అంటాడు, నరపుత్రుడా, వేసులారా అన్నాడు. ఒక సందర్భంలో నరపుత్రుడా, ఎన్ని పదాలు మాట్లాడేసండి దేవుని మాటలు. సర్ప సంతానమా అన్నాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఒక మానవుడు సరిగ్గా లేనప్పుడు వానికి పిలిచిన పేర్లు అలాంటిది. బాగున్నాను పిలవలేదా, బాగలేని వాళ్ళతో నా మాట మహానాడు ఆయన. కాబట్టి రాత్రి వేళ మనం ఆలోచిస్తే ఇక్కడ రాబడిన మాట, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోవాలి. ఆజ్ఞలు అంటే ఏమండి? ఆజ్ఞలు అంటే ఏమి? దేవుడు ఏం చెప్పాడో అవి చేయాలి. ఏం చెప్పాడు? ప్రతిరోజు నన్ను నాతో ఉండమన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోమన్నాడు, నన్ను ఆరాధించమన్నాడు, నా సన్నిధిలో ఉండమన్నాడు. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. చెప్పబడిన మాటలు మన బట్టి మనం చేయాలి. అప్పుడప్పుడు కాదు, అవసరాన్ని బట్టి కాదు, ఏదో అవసర పరీక్షల టైంలో కాదు. అనుదినము దేవునితో ఉంటే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. కాబట్టి దైవ గ్రంథంలో ఈ మాటల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలు గైకొనాలి. ఏం చేయాలి? ఆజ్ఞలు గైకోవాలి. దేవుని మాటలు, మా పెద్దల మాట. ఇప్పుడు మేము ఈ ప్రాంతానికి వచ్చామనుకోండి, ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు పోతుందో, ఆ పాప పోతాను అనుకో, అయ్యా వేణుగోపాలపురానికి ఎట్టబోను అడిగి అనుకో, నేను ఇంత పెద్దోడు, నాకింత బలం ఉంది, అంత గడ్డి ఆ పాపను పోయి నేనేం అడిగేది అనుకుంటే నేను రావాల్సిన ఊర్లోకి రాలేను, చేరవలసిన గమ్యస్థానం నేను చేరను. కాబట్టి మేలు పొందే మార్గం ఈరోజు తెలుసుకో. మేలు కలుగు మార్గం మీద తెలిసి అందులో ప్రవేశించు, అందులో నడుచుకో, నీకు మేలు కలుగుతుంది. ఈ మీటింగ్లో కారణం ఏంటి తెలిసిన? వాళ్ళు మేలు పొంది మీరు కూడా మేలుగా ఉండాలని కోరుకున్నారు. మా గ్రామంలో మేము బాగోయేమయ్యా,
దేవుడు మా కుటుంబాన్ని రక్షించడు, మా గ్రామస్తులందరూ కూడా బాగుండాలి, మా కొరకు ప్రార్థన చేయండి, మా గ్రామాన్ని రక్షించడానికి మీరు కూడా దేవుని మాటలు అందించాలని ఆహ్వానించారు. కాబట్టి దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి. ఒకవేళ మనం దీర్ఘాయువు పొందలేకుండా, ఆశీర్వాదం పొందలేకుండా, సంతోషం పొందలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఒక వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అక్కడే సామెతల గ్రంథం 10:27. కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను. అమ్మా, ఆయుష్ ఏమవుతుందంట? ఎవరికి? భక్తి ఉండి అంటే ఉండి ఉండనట్టు, అంటే అంటనట్టు, పట్టి పట్టనట్టు, తగలనట్టు, వచ్చి రానట్టుగా ఉండడం కాదు. భక్తిహీనుల జీవితం వారు ఏమవుతారో తెలుసండి, నిజం అదే పరిస్థితి. భక్తిహీనుల దీపం త్వరగా ఆ మాట. ఈరోజు మన ఈ శ్రీధర్ ఎలా ఉండాలనుకున్నావు? ఒక భక్తుడిగా పెంచుతాం, ఈ గ్రామంలో ఒక సాక్షిగా పెంచుదాం, ఒక సాక్షిగా ఈ ఊరిలో నీకంటూ ఒక సాక్ష్యం. నువ్వు జీవించిన దేవునికి నిన్ను బట్టి కాదు ఈడ విలువ, నీలో ఉన్న ప్రభువుని బట్టి విలువ. అర్థమైందా? నీ హోదాను బట్టి ఎవరు గౌరవించడం లేదు, కానీ నీ మంచితనం నీకు విలువ ఇస్తుంది. కొంతమంది డబ్బున్నా కూడా సార్ వెనక్కు సార్ తమ ముందర కొడతారు, వెనకాల ఆమె అంటాడు. ఖచ్చితం, మనుషులు నాలుక ఎముకలేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. ముందు ఒక మాట వెనక ఒకటి మాట్లాడుతుంది. అమ్మా, నీ మంచితనం నీ గౌరవం తీసుకొస్తుంది. మంచి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ బజార్లో ఏమైనా దొరుకుతుందా? చిల్లి మరి కిరాణా కొట్లో దొరుకుతాయా? షాపులో దొరికేది కాదు. మంచితనం అనేది దేవుని దగ్గర నువ్వు ఉంటే నిన్ను దేవుడు మంచిగా మారుస్తాడు. నువ్వు మారకపోవచ్చు, నిన్ను దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. నాకు యేసుప్రభు సువార్త 6 నెలలు చెప్పారు. ఎన్ని నెలలు? 6 నెలలు చెప్తే అప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాను నేను. అంతవరకు నమ్మలా. మనుషులు కదా, మొండితనం ఎక్కువ ఉంటలా, కొంచెం కోపం, కొంచెం ఆవేశం, కొంచెం కుర్రతనం. 10వ తరగతిలో రాయా బైబిల్ ఎత్తుకోరా అంటే ఎవరు పోతారు 10వ తరగతిలో? ఏం పాస్టర్ గారు వీళ్ళు బైబిల్ ఎత్తుకొని రమ్మంటారు. ఆదివారం నేను క్యాప్టెన్ అయిపోయినాను, మ్యాచ్ ఆడుకోవాలి, ఈయనకేమైనా బుద్ధి ఉందా లేదా అని అనుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే నోరు, అయ్యా యేసుప్రభు నమ్ముకున్నాయినా మీరు బాగుపడతా అంటుంది అదే నోరు. ముందు ఒక నోరిపోయింది, ఇప్పుడు ఒక నోరు మారింది. ఇప్పుడు ఊపిరి ఉన్నంత వరకు సువార్త చెప్పాలి, ఊపిరి ఆగిన తర్వాత నీ లెక్క నా లెక్క చెప్పాలి ఆయనకి. ఈ లోకంలో నువ్వు ఎంత బ్రతికావో నిన్ను గురించి లోకం అంటే చిత్రగుప్తుడు నీ కొరకు రాసి ఉన్నాడు అని చూడు, ఖచ్చితంగా నీ గురించి రాస్తాడు, నిన్ను గురించి రాస్తాడు. నువ్వు ఎలా బ్రతికావు, నీ మాట, నీ తీరు, నీ విధానం, నీ బిహేవియర్ ఎలా ఉన్నావో రాస్తాడు. అప్పుడు నీ కథ నా కథ వెళ్తుంది. మాటలు బాగుండొచ్చు, క్రియలు బాగలేక కష్టం. ఈ లోకంలో ఎదుటివాడికి ఒక తండ్రిగా బ్రతకాలి. అర్థం చేసుకుని నేను కొన్ని 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు పెద్దవారిగా అయితే ఒక తండ్రిగా వ్యవహరించు. ఒకవేళ చిన్నతనంగా ఉన్నావు, నీకంటే పెద్దవారైతే ఒక అక్క లేక చెల్లి ఉంటే నువ్వు ఒక సోదరుడుగా భావించు. నీకన్నా పెద్దవారైతే ఒక తమ్ముడుగా ఉండు. అంత మాత్రమే కాదు, ఒక దైవ సేవకుడైతే ఒక సువార్థికుడిగా ఉండు. ఆ జీవితం యొక్క పదానికి నిర్వచనం ఇవ్వాలి. అలా బ్రతకని బ్రతుకే కాదు. ఈరోజు ఏం లేదండి, అలా బ్రతికే బ్రతుకు కాదు. కాబట్టి నీ విలువ, నీ గౌరవం, నీ మర్యాద నీ చేతిలోనే ఉంది. ఎలా బ్రతుకుతున్నావు? ఈరోజు నేర్పించే పాఠం బైబిల్ ఉంటుంది, బాల్య దశ నుంచి నీ బిడ్డలను ఏం చేయాలమ్మా? భక్తిలో, ప్రార్థనలో మందిరానికి తీసుకెళ్ళాలి. ప్రతిరోజు దేవునితో మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలు, దేవుని పాటలు, దైవ కార్యాలు నేర్పించాలి. అప్పుడు ఏమవుతారు తెలుసండి, ఆ బిడ్డలు కూడా మంచి ప్రవర్తన కలిగి. ఈరోజు ఎంతోమంది చూస్తున్నాం, మా బిడ్డ ఆడున్నాడు, మా బిడ్డ ఏడున్నాడు అనుకుంటున్నారు. ఆ బిడ్డ ఎట్ట బ్రతుకుతాను మీకు తెలుసా? కొంతమంది యవనస్తులు నా దగ్గర చదువుకొని బయట దేశాల్లో ఉన్నవారు, కొంతమంది వేరే దేంట్లో ఉన్నవారు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్న పైకి బాగున్నావా కానీ అంతరంగం చెడిపోతున్నా, మమ్మల్ని మార్చేస్తున్నారన్నాడా. సెల్ ఫోన్ మాయలో పడి మేము మారిపోతున్నాం, పేరుకే విశ్వాసులు కానీ పిశాచ బతుకుతున్నాం, మేము సరిగ్గా మా భక్తిని పోగొట్టుకుంటున్నామన్నా. మా యవన కాలం జీవితం ఏమైపోతుందని బాధపడుతున్నాం. తల్లిదండ్రులకేమో అమ్మ ఉద్యోగం చేస్తున్నానమ్మా, డాడీ ఉద్యోగానికి వెళ్తున్నాను, డాడీ సెల్ ఫోన్ చూపిస్తున్నాను, డాడీ. వాడు చేసే పాప కార్యాలు ఎవరికి తెలుసు? అమ్మా, నీ బిడ్డ ఎప్పుడైనా నువ్వు ఎట్టున్నాడు గమనించావా? నీ బిడ్డ పరిస్థితులు ఎప్పుడైనా గమనిస్తున్నావా? నీ బిడ్డను అనుక్షణం కాపాడితే ఈ భూమి మీద నీకు పేరు తీసుకుని వస్తాడు. నీ బిడ్డను వెచ్చలవిడిగా వదిలేసావా, నీకు అవమానం చేస్తాడు. అంటే దీనికి కారకులు ఎవరు? తల్లిదండ్రులే కారకులు. అమ్మా నాయన పద్ధతిగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, పాపం లేకుండా బ్రతికితే, వ్యభిచారం లేకుండా బ్రతికితే, మోసగాళ్ళగా దగాకూరగా లేకుండా బ్రతికితే మన బిడ్డలు కూడా బాగుంటారు.
నువ్వు మంచి మార్గం వెళ్తే నీ బిడ్డలు కూడా మంచి మార్గం వెళ్తారు, నువ్వు దుర్మార్గులకు వెళ్తే నీ బిడ్డలు కూడా దుర్మార్గులు అవుతారు. అర్థమవుతుందా? మంచి మార్గంలో సన్మార్గంలో రావాలంటే నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు కాదు, దేవుని మాట విన్నప్పుడు నువ్వు మారుతావు. ఎంతోమంది దైవ గ్రంథంలో చదువుతున్నప్పుడు వారి జీవితంలో దైవ భయము లేకుండా పాడైపోయారు. దైవ భయం లేకుండా ఈరోజు మానవులందరూ కూడా తమ జీవితం దీర్ఘానికి పోగొట్టుకుంటున్నారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 8:13. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. అది భక్తిహీనులు భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును ఎంతవరకు లైట్ ఉన్నంతవరకు నీడ మనకు మళ్ళీ ఉండదు. అది మీ క్షేమం, అది మీ దీర్ఘాయువు. అలా ఉండడానికి దేవుడు కోరుకోలేదు. ఈ రాత్రి వేళ యేసు ప్రభువు నువ్వు బాగుండాలని నీ కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. ఒక పాపి కొరకై, ఏ మంచి లేని మానవుని కొరకై యేసు ప్రభువు వారు కలువరిలో తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్మితే పరలోక రాజ్యం. ఇదిగో జీవితం దేవుడిచ్చాడు. నమ్మితే మోక్షానికి వెళతావు. నీ జీవితం మార్చుకొని, దేవా ఇన్ని రోజులు ఎలా బ్రతికానో నాయన, ఎన్నో రకాలుగా జీవించానయ్యా, ఇది మొదలుకొని నా జీవితంతో నువ్వు మాట్లాడమని ఎవరైనా సరే ఈ రాత్రి వేళ ఈ కూడిక ద్వారా నీ జీవితానికి ఒక కృతజ్ఞత చెప్పుకునే ఒక ధన్యత అవకాశం దేవుడు ఇచ్చగా నమ్ముతావు. ఈ రాత్రి వేళ యేసు ప్రభుని హృదయం యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తే ఇదిగో దేవుడు వెళ్ళిన మార్గములో, ఆయన ఉండే స్థలములో నిన్ను కూడా దేవుడు ఉంచుతాడు. అట్టి విధంగా దేవుడి రాత్రి వేళ మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చేసిన మేళ్ళకై ఈ కుటుంబం వారు, ఈ గ్రామస్తులు, సేవకులు అందరూ ప్రభుని స్తుతించగలుగుతున్నామంటే ఎందుకో తెలుసా? ఒకటే కారణం, సుధీర్ ద్వారా దేవుడు చేసినట్టు ఈ సంవత్సరంలో ఎంతోమంది బిడ్డలు ఏమని మా దగ్గర కొత్తగా ఒక ఆయా వాళ్ళు వచ్చారండి. 8 ఏళ్ళు పిల్లవాడు, వాడు బహుశా 4th క్లాస్ 5th క్లాస్ కండి. దారిలో నడుచుకుంటూ వచ్చాడంట, అనుకోకుండా గుద్దేసి చనిపోయాడంట. ఇప్పుడు పిల్లలు ఎంత పసిపిల్లలు మళ్ళా పిల్లలు కనుక్కొని మళ్ళా చేసుకున్నారంటే ఆలోచించి తల్లి, నీ బిడ్డలు ఆయుష్కాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ గ్రామం అందరూ ఆయుష్కాలం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది కోరుకోవంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ ప్రాంత ప్రియులు ఆశీర్వదించండి, ఈ బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించు. అందుకే ఈరోజు బ్రతికించావు తండ్రి, నీకు స్తోత్రం మనం చెల్లిస్తున్నాం. దేవుని అలాగూ గణపరిచి రక్షకుడిని యేసు ప్రభు వారిని అంగీకరించండి. సన్మార్గంలో, మంచి మార్గంలో మీ కుటుంబాలు, మీకు ఆరోగ్యాలు ఇస్తాడు దేవుడు, ఆనందాలు ఇస్తాడు. మీకే కష్టముల కన్నీరున ఆయన పాదాలు పట్టుకునే, దేవా ఈ రోజు నా జీవితం ఎలాగైపోయిందయ్యా, సహాయం చే తండ్రి, రక్షించు ప్రభు అంటే తప్పనిసరిగా దేవుడు నీకు మేలు జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి విధంగా ప్రభు ఈ రాత్రి వేళ సహాయం చేయనుగాక. ఆమేన్. మంచిది. ఈ వాక్యం ద్వారా నన్ను ఆహ్వానించబడినటువంటి కుటుంబానికి, దైవ సేవకులకి